వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మన ఐఐటి మండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి 33 జూనియర్ అకౌంటెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి మన 30th సెప్టెంబర్ 2022 స్టార్ట్ అయింది. ఇంకా దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 28th October 2022 by 5 PM అనమాట. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్. ఐఐటి మండి రిక్రూట్ ఎన్టీఎస్ 2022/03. ఇదైతే మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ ఐఐటి హిమాచల్ ప్రదేశ్ ఇన్వైస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్. ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్ ఫర్ అప్లై ఫర్ ఫాలోయింగ్ నాన్ టీచింగ్ పొజిషన్స్. టోటల్ 33 అయితే ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ 8 ఉన్నాయి. ఇంకా జూనియర్ అసిస్టెంట్ 23 అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి లెవెల్ 4 ఫర్ జూనియర్ అకౌంటెంట్ అండ్ లెవెల్ 3 ఫర్ జూనియర్ అసిస్టెంట్. దాదాపుగా గ్రాస్ శాలరీ 35,000 ప్లస్ అయితే మనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి యాజ్ పర్ 7th CPC. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ అయితే 30 years అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు ఫర్ జనరల్ క్యాండిడేట్స్. ఇంకా మనకి రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి బ్రేకప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి ST ఒకటి ఉంది, EWS ఒకటి ఉంది, UR 6 ఉన్నాయి. టోటల్ 8 ఉన్నాయి. ఇంకా జూనియర్ అసిస్టెంట్ అయితే SC ST OBC EWS UR అన్ని కేటగిరీస్కి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ కోడ్ నెంబర్ 1 జూనియర్ అకౌంటెంట్ బీకామ్ ఇచ్చారు. 55% మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ అట్లీస్ట్ 1 year రెలవెంట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అయితే అడుగుతున్నారు. బీకామ్ 55%తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఇంకా కూడాను 1 సంవత్సరం అకౌంటింగ్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు. లేదంటే కనుక ఎంకామ్ with 55% మార్క్స్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఏదైనా పర్వాలేదు. బీకామ్ లేదా ఎంకామ్ 55% కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడైతే బీకామ్కి 1 year ఇచ్చారు. దీనికైతే 1 year అని మెన్షన్ చేయలేదు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అయితే అన్నారు. బహుశా కొంచెం రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఇదైతే 1 year ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అడుగుతున్నారు. ఇంకా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ 55% మార్క్స్ అంటే ఎనీ డిగ్రీ అనమాట. ఎటువంటి గ్రాడ్యుయేషన్ అయినా ఎలిజిబుల్. BA బీకామ్ BSc బీటెక్ BCA MCA అలాగా విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ విత్ అట్లీస్ట్ 1 year రెలవెంట్ ఎక్స్పీరియన్స్. లేదంటే కనుక మాస్టర్స్ డిగ్రీ, ఎనీ మాస్టర్స్ డిగ్రీ విత్ 55% మార్క్స్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్. ఇంకా ఇక్కడ మనకి డిజైరబుల్ ఇచ్చారు. హ్యాండ్లింగ్ ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్, లీగల్, పర్చేజ్ అండ్ ఇంపోర్ట్, అకౌంట్స్, ఆడిట్లో కానీ హాస్పిటాలిటీలో కానీ ఏదన్నా వాటిలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే అయితే కనుక యాడెడ్ అడ్వాంటేజ్ అని ఇవ్వడం జరిగింది. కానీ అదైతే మ్యాండేటరీ అయితే కాదు, కంపల్సరీ కాదు. ఉంటే మాత్రం మనకి ప్రిఫరెన్స్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మనకి ఏజ్ ఇవన్నీ కూడా మనం లాస్ట్ డేట్ అంటే 28th October అయితే మనం చూసుకోవాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ద ఎలిజిబిలిటీ క్రైటీరియా షాల్ బి డిటర్మైన్డ్ యాజ్ ఆన్ లాస్ట్ డేట్ అంటే 28th October 2022కి మనకి 30 years ఫర్ జనరల్, అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకోవాలి. ఇక్కడైతే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. 3 years ఫర్ OBC, అలాగే 5 years ఫర్ SC ST. అదైతే యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి మనకి ఆన్లైన్లో మనం SBI కలెక్ట్ ద్వారా అయితే పే చేయాలి. లేదంటే కనుక అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. కింద మనకి SBI IIT కమాండ్ మండి ఇక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదైతే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మన అప్లికేషన్లో ఇవ్వచ్చు. లేదంటే కనుక SBI కలెక్ట్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. ఫీజు వచ్చేసరికి జనరల్ అంటే UR అండ్ EWSకి 500 రూపీస్, OBCకి 400, SC ST ఉమెన్ PWDS 300 రూపీస్ అయితే ఇచ్చారు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అప్లికేషన్స్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, లేదంటే ఇంటర్వ్యూ ఏదైనా అన్నీ కూడా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అవి అయితే మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫీజ్ పేమెంట్ ఎలా చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము.
ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ కోసం అయితే మన నోటిఫికేషన్లో థర్డ్ పేజ్లో 11th పాయింట్లో అయితే ఇక లింక్ ఇచ్చారు. దాని మీద క్లిక్ చేసామనుకోండి మనం ఇలాగైతే వస్తుంది. వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ అని వచ్చింది. ఇక్కడైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మనకి మొజిల్లా ఫైర్ ఫాక్స్ లేదంటే గూగుల్ క్రోమ్లో అయితే ఇది వర్కౌట్ అవుతుంది. మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అవి అయితే ఉండాలి లాగిన్ కోసము. ఇంకా మనకి ఇక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చదువుకోవాలి మనం ఒకసారి. ఇక్కడైతే మనకి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. అయితే దానికన్నా ముందు మనం అయితే ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఇలాగ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వచ్చింది. ఇక్కడ అయితే నేమ్ ఇవ్వాలి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం లాగిన్ అయితే అవ్వాలి. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే ఇలాగైతే వచ్చింది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అడుగుతున్నారు. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 03. సో మనం ఇక్కడైతే 03 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అప్లయింగ్ పోస్ట్ రెండే ఉన్నాయి, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్. అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్ట్ అనాలి. స్టార్ట్ అండి ఇలాగైతే వచ్చింది. మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్, ఇంకా కూడా క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, రిఫరెన్స్, అదర్ డీటెయిల్స్, ఫైనల్ సబ్మిషన్. ఇదనమాట. ఇక్కడైతే మీరు ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి, మీ యొక్క మిడిల్ నేమ్ ఇవ్వాలి, మీ యొక్క లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా కంపల్సరీగా మీరు ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి, మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్ ఇచ్చాం కాబట్టి వచ్చింది. ఇంకా కూడా ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎస్ పెట్టుకోవాలి. అయితే అప్లికబుల్ కాకపోతే వదిలేసేయాలి. ఇంకా ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి, మీరు ఎక్కడ పుట్టారు అనేది. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మ్యారీడా అన్మ్యారీడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క కేటగిరీ జనరలా అదైతే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా కూడాను ఇక్కడ సబ్ కేటగిరీ అప్లికబుల్ అయితే కనుక అదైతే ఇవ్వాలి. అప్లికబుల్ కాకపోతే నన్ను పెట్టాలి. ఇంకా కూడాను కేటగిరీ అప్లై ఫర్, మనం దేనికి అప్లై చేస్తున్నాం అక్కడ ఉన్నది మనకి నోటిఫికేషన్లో ఉన్నాయి కదా, ఏ పోస్ట్కి ఏ కేటగిరీలో ఉన్నాయి, మనం ఏ కేటగిరీకి అప్లై చేస్తాం. సపోజ్ మనం జనరల్లో ఉన్నాయనుకోండి, ఎస్సీ ఎస్టీ అప్లై చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు అప్పుడైతే వాళ్ళు యూఆర్ పెట్టాల్సి వస్తుంది. ఒక వాళ్ళు యూఆర్కి పెడతా ఉంటే అది యూఆర్ సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ దానికి సంబంధించిన అటువంటి నేషనాలిటీ అయితే ఇచ్చారు. నేషనల్ ఇండియన్ అయితే మనం ఇవ్వాలి. మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీకు 10th క్లాస్లో అయితే ఉంటాయి, అవి అయితే ఇక్కడ మోల్స్ అనమాట, అవి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్, స్టేట్, సిటీ, పిన్ కోడ్ అయితే కంపల్సరీగా అయితే ఇవ్వాలి. ఇక్కడ కంట్రీ కూడా ఇచ్చారు, ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ సేమ్గా అయితే టిక్ ఏం లేదు ఇక్కడ. సో మనం ఎంటర్ చేయాలి రెండు కూడాను. ఇక్కడ మనకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి అప్ టు 100 KB. ఇక్కడ సిగ్నేచర్ అయితే 100 KB జేపీజీలు అయితే మనం అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఇక్కడైతే మనకి నెక్స్ట్కి వచ్చాము. ఇక్కడ ఫీజ్ విషయానికి అయితే అడుగుతున్నారు. వెదర్ ఫీ ఎగ్జామ్షన్ అప్లికబుల్ అని అడుగుతున్నారు. నో అంటే మన ఫీజు డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఎస్ అయితే అవసరం లేదు, మనం నో పెడితే కనుక ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. రిఫరెన్స్ నెంబర్ ఫర్ ఎస్బీఐ అండ్ యూటీఆర్ నెంబర్ ఫర్ అదర్ బ్యాంక్ అని ఇచ్చారు. రిఫరెన్స్ నెంబర్ ఫర్ ఎస్బీఐ లేదంటే కనుక యూటీఆర్ ఫర్ అదర్ బ్యాంక్ కోసం అయితే ఇక్కడ మన ట్రాన్సాక్షన్ డేట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ బ్యాంక్ నేమ్, ఇంకా కూడా బ్యాంక్ బ్రాంచ్, ఇక్కడ అమౌంట్ పెయిడ్, ఇక్కడైతే దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ అయితే మనం 2 MB వరకు అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. లేదంటే మనం ఇక్కడ ఎస్బీఐ కరెక్ట్ పోర్టల్ ఉంది, దాని ద్వారా అయితే మనం ఫీజు అయితే పే చేయొచ్చు. దానికోసం మనం ఏదైతే తీసుకున్నామో ఎస్బీఐ ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. తర్వాత ప్రొసీడ్ అనాలి. ప్రొసీడ్ అన్నా మనం ఇక్కడైతే హిమాచల్ ప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గో అన్నాము. ఇక్కడైతే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మండి
ఇవన్నీ సీక్వెన్స్లు అయితే ఉన్నాయి, మనం ఒకసారి చూసుకోవాలి. ఐఐటి మండి సెలెక్ట్ చేసుకున్నాము, సబ్మిట్ అన్నాము, ఇలా అయితే వచ్చింది. అప్లికేషన్ రిక్రూట్మెంట్ ఫీజు అయితే తీసుకోవాలి. రిక్రూట్మెంట్ ఫీజు తీసుకున్నాము. ఐఐటి మండి ఇలాగా అయితే వచ్చింది మనకి. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఫీజు అన్నాము. ఇక్కడ మీ యొక్క పేరు రాసుకోవాలి, ఫాదర్ నేమ్ రాయాలి, కేటగిరీ జెండర్ అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ అయితే ఇవ్వాలి, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇది ఇవ్వాలి, పోస్ట్ అప్లైడ్ జూనియర్ అసిస్టెంటా జూనియర్ అకౌంటెంటా అయితే ఇవ్వాలి, జూనియర్ అసిస్టెంట్ అదైతే ఇవ్వాలి. కిందకు వచ్చేస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ ఫీ అమౌంట్ మనకి ఏది అప్లికబుల్ అయితే అక్కడ మనకి నోటిఫికేషన్ ప్రకారం అయితే ఇవ్వాలి. ఇక్కడ ఫీజు అని ఇవ్వాలి, రిక్రూట్మెంట్ ఫీజు అని. ఇదైతే మన ప్రింటింగ్ కోసం మళ్ళీ ఇక్కడ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్యాప్చా ఇచ్చి అయితే మనం సబ్మిట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే ఇలాగైతే వచ్చింది, మనకి కన్ఫర్మ్ అయితే అనాలి. కన్ఫర్మ్ అంటే మనకి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఇవైతే మన క్యాప్చా ఇచ్చి అయితే మనం ఫీజు అయితే పే చేయాలి. పే చేస్తే మనకి ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబరు, డేట్ అవన్నీ అయితే మనం రాసుకొని పెట్టుకోవాలి. మనం ఫీజ్ పే చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాం. ఇక్కడ మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఫ్రమ్ 10th క్లాస్ నుంచి ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఎంటర్ ఆల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 10th అని ఇచ్చారు. ఇక్కడ ఇక్కడ మనకి యాడ్ క్వాలిఫికేషన్ అంటే 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని ఇవ్వాల్సి వస్తుంది. దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ అప్ టు 4 MB వరకు మనం అప్లోడ్ కూడా చేయాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మీ యొక్క క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఇవ్వాలి. ఇక్కడ డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ సెకండ్ అనేది. ఇంకా కూడా ఇక్కడ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా స్కూల్ కాలేజీ, ఇంకా ఎవాల్యుయేషన్ టైప్ పర్సంటేజా లేకపోతే CGPA అనేది అయితే ఇవ్వాలి. ఇక్కడ మార్క్స్ ఎన్ని మీరు అప్టైన్ చేశారైతే ఇవ్వాలి. గ్రేడ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అప్టైన్డ్ పర్సంటేజ్ అయితే ఎంత పర్సంటేజ్ వచ్చింది, గ్రేడ్ అయితే గ్రేడ్ అదైతే ఇవ్వాలి. ఇక్కడ పాసింగ్ ఇయర్ ఇవ్వాలి, ఇక్కడ డ్యూరేషన్ ఇయర్ ఇవ్వాలి, 1 year 10th క్లాస్. అలాగే ఇక్కడ సబ్జెక్ట్స్ స్పెషలైజేషన్ మ్యాథ్స్ అలా అయితే ఇవ్వాలి. ఇక్కడైతే ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. అలాగే మనం ఇంటర్ డిగ్రీ కూడా ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం నెక్స్ట్ స్టెప్కి వచ్చాం. మనం ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక డిజిగ్నేషన్, ఆర్గనైజేషన్, ఇంకా టైప్, ఇంకా ఎంత శాలరీ తీసుకున్నామో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. స్కిప్ అన్నాము, ఇక్కడికి వచ్చాము. ఇక్కడ రిఫరెన్స్ అంటే మనకు తెలిసిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఇంకా రెస్పాన్సిబుల్ పర్సన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్, డిజిగ్నేషన్, ఆర్గనైజేషన్, వాళ్ళ అడ్రస్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇచ్చి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఇక్కడ మనకి స్కిప్ ఆప్షన్ కూడా ఇచ్చారు, కాకపోతే ఇదైతే ఎంటర్ రిఫరెన్స్ అయితే స్కిప్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎవరు బీన్ కన్విక్టెడ్ బై కోర్టు లా ఇవన్నీ మనం నో పెట్టుకోవాలి. ఆర్ యూ గవర్నమెంట్ సర్వెంట్ పర్సన్, ఇఫ్ ఎస్ స్టేట్ యువర్ అపాయింట్మెంట్ టెంపరీగా లేదా అదైతే ఇవ్వాలి. ఇక్కడ మీరు కనుక ఐఐటి మండీలో కనుక జాబ్ చేస్తూ ఉంటే అదర్వైజ్ నో అనమాట, ఆల్రెడీ నో ఉన్నాయి. వెదర్ ఎనీ ఆఫ్ యువర్ క్లోజ్ రిలేటివ్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఐఐటి మండీలో వర్క్ చేస్తూ ఉంటే మన రిలేటివ్స్ ఇది ఎస్ పెట్టుకోవాలి. అదర్వైజ్ నో అనమాట, అని నో ఉన్నాయి ఆల్రెడీ. మనకు అప్లికబుల్ కాకపోతే దానిని స్కిప్ చేసుకోవచ్చు. టైం రిక్వైర్డ్ టు జాయిన్ సెలక్షన్ కనుక మనం సెలెక్ట్ అయితే ఎంత టైం కావాలి మనకి జాయిన్ అవ్వడానికి అని అడుగుతున్నారు. మంత్స్, డేస్ అదైతే మనం ఇక్కడ ఇవ్వచ్చు. 5 months, 2 months, 1 month అలాగా. ప్లేస్ ఆఫ్ ఫిల్లింగ్ అప్లికేషన్ అయితే మనం ఇవ్వాలి. మనం ఎక్కడి నుంచి ఇదైతే మనం హైదరాబాద్ అలాగా విజయవాడ అదైతే ఇవ్వాలి. ఇక్కడ మన యొక్క ప్లేస్ అనమాట, అప్లికేషన్ పెడుతున్న ప్లేస్. ఇంకా ఎనీ అదర్ రెలవెంట్ డీటెయిల్స్ అంటే ఇక్కడ పెట్టాలి. లేదంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు, మన మ్యాండేటరీ కాదు. ఇంకా మనకి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనమాట. నెక్స్ట్కి వెళ్ళాము, డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అన్నాము, ఓకే అన్నాం. మన అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ విజిబుల్ అవుతున్నది. ఫ్రెండ్స్ ఇదాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే మనం బ్యాక్ వెళ్ళి మార్చుకోవాలి. లేదంటే ఇక్కడ టిక్ ఆన్ చేసి మనం ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయితే చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఐఐటి మైండ్కి సంబంధించినటువంటి నాన్ టీచింగ్ 33 వేకెన్సీస్ జూనియర్ అకౌంటెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.